సెక్రటేరియట్లో మంత్రి గంట మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. యూనివర్సిటీలో జరగటం మొట్టమొదటి క్యాబినెట్లోనే ఈ సింహాచలం భూ సమస్య కూడా అజెండాగా పెట్టి దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అనేక కారణాల వల్ల కోర్టు పరంగా లేకపోతే వేరే లిటిగేషన్స్ వల్ల క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని అమలు చేయలేకపోయాం కూడా. మొన్న ఒక 1 month బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పసుపు కుంకుమ ప్రోగ్రాం జనవరి మంత్ 25th అనుకుంటాను, ఆ రోజు విశాఖపట్నం వచ్చినప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఆ మీటింగ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి కారులో వెళ్ళేటప్పుడు కలెక్టర్ గారితో కలిపి సీఎం గారితో ఈ విషయాన్ని మళ్ళీ కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే దీనిపైన పలు దఫాలుగా రెవెన్యూ మినిస్టర్ గారితో, అలాగే CCLA తోటి, అలాగే రెవెన్యూ సెక్రటరీ తోటి, కలెక్టర్స్ తోటి, అలాగే కన్సర్న్ అధికారులతోటి, సింహాచలం అధికారులతోటి, ఎండోమెంట్ అధికారులతోటి పలు దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగింది. ఫైనల్గా ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చెప్పినప్పుడు ఆయన కూడా కొద్దిసేపు కొంచెం ఇరిటేట్ అయ్యారు. ఏంటిది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక పాజిటివ్ మోడ్లో దీన్ని చేయాలని డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా 4.5 సంవత్సరాలు అయితే ఇంకా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇంకా ఇష్యూని పెండింగ్లో ఉంచడం ఏంటి, దీన్ని అట్ ఎనీ కాస్ట్ ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి, అవసరం వస్తే చట్ట సవరణ చేయండి అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోవటం, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ తయారు చేసి క్యాబినెట్ అప్రూవ్ చేసి ఆ తర్వాత వెంటనే అసెంబ్లీలోను ఆ నెక్స్ట్ కౌన్సిల్లోను కూడా దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని గవర్నర్ గారికి పంపించడం గజెట్కి, మొత్తం ఆయన ఆమోదం కూడా అయిన తర్వాత జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొడాలిటీస్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా దీన్ని అమలు చేయాలి, ఏ ఎక్స్టెంట్ నుంచి ఏ ఎక్స్టెంట్ వరకు ఎలా చేయాలి, BPLకి ఏంటి, APLకి ఏంటి, హౌస్ స్ట్రక్చర్స్కి ఏంటి, ఖాళీ స్థలాలకి ఏంటి, ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ఫైల్ చేయడం కోసం కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ అలాగే సింహాచలం EO సభ్యులుగా ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. దానికి వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పుడైతే గజెట్ వచ్చిందో వచ్చిన నెక్స్ట్ డే మార్నింగే ఆ మీటింగ్ కూడా పెట్టేసి ఆ కమిటీ కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసి గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఏదైతే కలెక్టర్ గారి కమిటీ